ఇక మనం చూసాం తెలంగాణలో ట్రంప్ కంపెనీ 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఏకంగా 44 దేశాల నుంచి 154 మంది మంత్రులు ప్రతినిధులు 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మొదటి రోజే రాష్ట్రానికి 1.88 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్తో సహా పలు రంగాల్లో వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సదస్సులో ట్రంప్ మీడియా టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ ఎరిక్ చేసిన ప్రకటన అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. వచ్చే 10 ఏళ్లలో ఫ్యూచర్ సిటీలో తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో 1,00,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లుగా ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. ట్రంప్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇది అని ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రివోకబుల్ ట్రస్ట్కు 52% షేర్ ఉంది. ఈ ట్రస్ట్ కింద మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఫ్లోరిడాలో ఉన్న సరోసోటాలో ఈ కంపెనీలో ప్రధాన కార్యాలయం ఉందని, అక్కడి నుంచి ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుందని, అంతేకాదు ట్రంప్ తరచుగా పోస్టులు పెట్టే ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ను కూడా ఈ కంపెనీయే ఆపరేట్ చేస్తుందని చెప్పారు. అయితే ఈ ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ 2021లో స్థాపించారు. ఈ ఏడాది జనవరి 6న అమెరికా క్యాపిటల్ వద్ద జరిగిన అల్లర్ల తర్వాత ట్రంప్ను ఎక్స్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి నిషేధించిన సంగతి అయితే తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ మద్దతుదారులతో సంభాషించేందుకే మరి ట్రంప్ తన సొంత వేదిక అవసరాన్ని గుర్తించారు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ డిజిటల్ వరల్డ్ అక్విజిషన్ కార్పొరేషన్ అనే స్పెషల్ పర్సన్ అక్విజిషన్స్ కంపెనీతో విలీనమైన తరువాత 2024 మార్చి 26న నాస్డాక్ ఎక్స్చేంజ్లో DZT అనే టిక్కర్ గుర్తుతో పబ్లిక్గా లిస్టు చేయబడింది. మరి ఒక రకంగా చెప్పాలంటే మరి ట్రంప్ గ్రూప్తో ఈ రకంగా మరి ఇంత 1,00,000 కోట్లు పెట్టుబడులు రావటం అంటే ప్రకటించడం అంటే మాటలు కాదు. ఇది కార్యరూపం దాల్చి మరి తెలంగాణకు మంచి పెట్టుబడులు రావాలని మనందరం కూడా